బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో పవన్ సమావేశం కానున్నారు. ఏపీ అభివృద్ధికి సహకారం, మంత్రిత్వ శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. అలాగే రేపు కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉండబోతున్నారు. ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పవన్ భేటీ అయ్యారు. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధి గురించి గజేంద్ర సింగ్ షెకావత్ తో పవన్ చర్చించారు. ఇక ఏపీలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు సహకరిస్తామని చెప్పినట్లు పవన్ తెలిపారు. ఈ రోజున గజేంద్ర సింగ్ షెకావత్ గారు అంటే నాకు అపారమైన గౌరవం. అది ఈ రోజుది కాదు. ఆయన జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన పోలవరం గురించి ఆయన ఎంతో నిలబడ్డారు. ఈరోజు ప్రత్యేకించి మన టూరిజం అండ్ కల్చర్ మీద ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి వారి దగ్గరికి వచ్చి ఒక 7-point ప్రపోజల్ మేము పెట్టాము. దానికి కొన్ని ప్రాజెక్ట్స్ మీద, వీటి మీద, అలాగే టూరిజం యూనివర్సిటీ మీద. సో వాటన్నిటికైనా సానుకూలంగా స్పందించి బడ్జెట్ ఉన్న పరిస్థితుల్లో ఎలాగ దాన్ని డెడికేట్ చేయమని, ఎలా అలాట్ చేయాలో చేస్తామని చెప్పి షెకావత్ గారు చెప్పింది కూడా ఏంటంటే, మెయిన్ ఒక మనకున్న రాష్ట్రాల్లో చాలా కీలకమైన 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. అలాగే మన గండికోట ఇలాంటివన్నీ చాలా మన కైండ్ ఆఫ్ గ్రాండ్ క్యానియన్, మన ఇండియన్ గ్రాండ్ క్యానియన్ లాంటిది గండికోట. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మీరు ఇనిషియేట్ చేయని ప్రాసెస్, ఆల్ ద సపోర్ట్ విల్ బి దేర్ ఫర్ ద స్టేట్. ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా తిరుగుతున్నారు. ఇప్పటికే గజేంద్ర షెకావత్ తో కూడా ఆయన కలిశారు. ఏపీని పర్యాటకంగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పవన్ భేటీ అయ్యారు. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధిపై కేంద్ర మంత్రి షెకావత్ తో పవన్ చర్చ జరిపినట్టుగా సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఏపీ అభివృద్ధి పునర్నిర్మాణానికి సంబంధించిన అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా ప్రధాని, కేంద్ర మంత్రుల్ని రాష్ట్రానికి సంబంధించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్తూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఢిల్లీలో బిజీగా మంత్రాంగాన్ని నడిపారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ వేడుక హాజరైన తర్వాత ఈ రోజు, రేపు 2 రోజుల పాటు బిజీగా ఢిల్లీలో గడపబోతున్నారు. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఇప్పటికే ఫిక్స్ అవడం జరిగింది. అందులో భాగంగా కాసేపటి క్రితం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. 7 ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన ఆయనతో చర్చించడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి షెకావత్ హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా కోస్టల్ కారిడార్, సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. అలాగే గండికోట ఇండియన్ గ్రాండ్ కెనియన్ లా అభివృద్ధి చేయొచ్చు. అలాగే పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇటు కేంద్ర మంత్రిని పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. సో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు పలువురు కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు. మధ్యాహ్నం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. పోలవరం నిర్మాణానికి సంబంధించిన అంశాలపైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది కాబట్టి పోలవరం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు సహకారం ఇవ్వాలని చెప్పి జలశక్తి మంత్రితో చర్చించబోతున్నారు. అలాగే మధ్యాహ్నం 3:15 నిర్మలా సీతారామన్, సాయంత్రం రైల్వే మంత్రి, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి, రేపు పార్లమెంట్ లో ప్రధాని మోడీని కలవబోతున్నారు. ఇంకా పలువురు కేంద్ర మంత్రులు, అలాగే ఉపరాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ కోరారు. ఓకే, థ్యాంక్ యూ గోపి.